అంత పాగల్ డెసిషన్ తీసుకుంది. ఆ పాగల్ గాడు ఎవడు డూడ్? పాగల్ గాడు కాదు, పాగల్ గారు గారు గారు. నా లైఫ్లో ఉన్న ఇంకో విలన్ హిట్లర్. హిట్లరా? అవును, ఆయన నాకు మాత్రం హిట్లర్ కాదు, మా ఫ్యామిలీ మొత్తానికి హిట్లరే. మా ఫ్యామిలీకి ఆయన మాడే శాసనం శాసనం. ఈ డాడీలంతా ఇంతే బ్రో, పిల్లల ఇష్టాల గురించి అసలు పట్టించుకోరు. ఆయన మా డాడీ కాదు, మా డాడీకి డాడీ, మా తాతయ్య. మీ హిట్లర్ ఇలాంటి ఫ్లాప్ డెసిషన్ తీసుకుంటుంటే మీ ఫ్యామిలీ ఏం చేస్తుంది డూడ్? మా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే మా నాన్నకి ఈ కన్న కొడుకు ఫ్యూచర్ కన్నా ఆయన కన్న తండ్రి గౌరవమే ఇంపార్టెంట్. మా అమ్మకి నా ఫ్యూచర్ ఇంపార్టెంటే కానీ హిట్లర్ని ఎదిరించి నా కోసం నిలబడేంత ధైర్యం చేయలేదు. పాపం. ఇక పిన్ని బాబాయ్ అయితే వేడుక చూస్తూ నిల్చుంటారు తప్ప నోరు తెరిచే ప్రయత్నం కూడా చేయరు. అసలు వాళ్ళకి నాలుక ఉందా లేదా అని డౌట్ కూడా వస్తుంది. మా ఇంట్లో నా కోసం అంతో ఎంతో ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారంటే అది కేవలం మా అత్తయ్య. నా కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎవరినైనా ఎదిరిస్తుంది. ఆఖరికి హిట్లర్ ముందు ఓడిపోతుంది. చూడమ్మా, మీరు చెప్పినట్టు చేయాల్సిన అవసరం మాకు లేదమ్మా. మీరు చెప్పినట్టు నాటకాలు ఆడాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు. మా బిడ్డని మేమట్ట ఎప్పుడూ పెంచలేదమ్మా. చూడమ్మా, మీ దగ్గరున్న ఆస్తులు చూసి మీ ఇంటి ముందు లైన్లో నిలబడేటోళ్ళు ఉన్నారేమో. నా బిడ్డ గుణం కోసం కూడా మా ఇంటి ముందు లైన్లో నిలబడతారమ్మా. మా ఊర్లో వాళ్ళంతా శ్రీలక్ష్మిని మా బిడ్డగా చూడరమ్మా. ఆ శ్రీముఖలింగేశ్వర స్వామి వరప్రసాదంలాగా చూస్తారు. ఆ ప్రసాదాన్ని మమ్మల్ని ఎందుకు తినమంటావు? అట్టాంటి శ్రీలక్ష్మిని మీరిట్ట మాట్లాడుతున్నారు. మీ బిడ్డ పక్కింటికెళ్ళి పాలు అడుక్కొచ్చినప్పుడే మీ బతుకులేంటో మాకు అర్థమయ్యాయిలే. చూడమ్మా, నా బిడ్డ గురించి మీరిట్ట మాట్లాడొద్దు. తనకి ఏది తెలీదమ్మా. అది ఏది కూడా కడుపులో దాసుకోదు. లోపలోటి బయటకోటి మాట్లాడడం దానికి రాదమ్మా. నా బిడ్డ మీకెట్ట కనిపిస్తుందో కానీ మాకు మాత్రం మా లక్ష్మి బంగారం అమ్మా. అవునులే, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా. నువ్వు హిట్లర్ గురించి చెప్తుంటే చాలా కామెడీగా ఉంది డ్యూడ్. ఈ కాలంలో కూడా ఇలాంటి ముసలోళ్ళున్నారా? ఉన్నారు ఉన్నారు, ముసలోళ్ళే కాదు, అలాంటి అమ్మాయి కూడా ఉంది. ఎస్, అమ్మాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఆ పెళ్లి కూతురు శ్రీలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం. తను ఎలాంటిదంటే తను పెంచుకునే అమ్మా ఆవును కూడా ఇంట్లో కట్టేసుకుంటుంది బ్రో. దాని షిట్తో
ఇల్లంతా అలుకుతుంది. ఈ షిట్తో రోజు క్షుద్ర పూజలు చేసినట్టు ఇంటి ముందు ముగ్గులేస్తుంది. ఆవుకి మనుషులతో సమానంగా గౌరీ అని పేరు కూడా పెట్టింది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీలో ఒకరైనా ఎస్ చెప్తారా? చెప్తారా మీరు? నేను కూడా నో 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 చెప్పాను, కానీ మా హిట్లర్ పట్టించుకోలేదు. బలవంతం చేసి ఎస్ చెప్పించాడు. నా పసుపు కుంకాలు రాలిపోకుండా కాపాడ్రా. సరే కడతాను. తన మెడలో తాళి కట్టించి నా గొంతు కోసేశాడు. చూడమ్మా, మీరెట్ట మనసులో ఏదో ఎట్టుకొని నా బిడ్డని సాధించాలని చూడకండమ్మా. కోటేశ్వరరావు, తన మాటలేం పట్టించుకోకు. తనకేదో పిచ్చి పట్టినట్టుంది. అమ్మా, తన బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. తనని క్షమించు కోటేశ్వరరావు. చూడమ్మా, అమ్మా, ఈ రిసెప్షన్ ఇష్టం లేకే మీ మనవడు గోడ దూకి పారిపోయాడు. మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూశారు కదా? చూసాం. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ చెయ్యి మాత్రమే పట్టుకుంటాడు, కానీ మా హిట్లర్ మా ఫ్యామిలీ అందరి చేతులు పట్టుకుంటాడు. రిసెప్షన్ మాత్రమే కాదు, ఆ శ్రీలక్ష్మి అంటే కూడా వాడికి ఇష్టమే లేదు. నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? మీరిలా మా నోళ్లు మూయబట్టే నా మేనకోడలు గొంతు కోశారు. ఇప్పుడు నా మేనల్లుడు గొంతు కూడా కోస్తున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారేమో కానీ నేను మాత్రం ఊరుకోనమ్మా.